హలో హాయ్ గాయ్స్, ఈరోజు ట్రిప్ వచ్చేసి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. లొకేషన్ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ అయితే రెడీ అయిపోయింది మామ, ఇంకా బయలుదేరిపోవడమే. రోడ్స్ ఎంత బాగుంటే జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే నరకమే. ఈ సించనర్ బ్రిడ్జ్ రిపేర్ వర్క్ ఎప్పుడు పూర్తి అవుద్దారా బాబు? 3 నెలలు అన్నారు, 6 నెలలు అయింది, ఇంకా 6 నెలలు పడుతుందేమో మరి. దీన్ని క్రాస్ చేసిన ప్రతిసారి ఎక్కడ ఊడి మీద అడిపోద్దని భయం ఎత్తదరా బాబు. బాగుంటున్నాయి. వచ్చేసామండి బాబు. ఈ టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉండదు ఇంచుమించుగా. ఎందుకే చెప్పలేదు కదా, గుడికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న పాపకి అన్నప్రాసం చేయాలి. అందుకని చెప్పి అందరం వెళ్తున్నాం అనమాట. భలే క్యూట్గా ఉంది కదా. వ్యాన్ ఎక్కిన కానించి నన్నే చూస్తుంది, మరి ఏమనుకుందా మరి. మొత్తానికి గుడికి అయితే వచ్చేసామండి. మన బండి అయితే పార్కింగ్లో పెట్టేసాం. ఈ గుడిని బాలాజీ టెంపుల్ అంటారు ఫ్రెండ్స్. ఇది మన వశిష్ఠ గోదావరికి ఆనుకుని ఉంటుంది. పక్కనే చాలా అందంగా ఉంది కదా. గుళ్ళోకి వెళ్ళే వాళ్ళందరూ కాలు కడుక్కుని అయితే వెళ్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్. డబ్బులు చాలా డబ్బులు ఉన్నాయి లోపల. ఎక్కడ కనిపిస్తుంది? ఇందులో కనిపించట్లేదు. అది అది ముక్కు చేపలే. గుడి ఎంట్రన్స్ లో ఆలయ నిర్మాత శ్రీ ముల్లటి రామస్వామి ఆదిలక్ష్మి దంపతులు వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది గర్భగుడిలో మెయిన్ వ్యూ. గుడి లోపల అంతా టెంట్లు వేసేయడం వల్ల చూపించడానికి కుదరట్లేదు. గర్భగుడిలోకి వెళ్ళి దేవుని చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే లోపలికి ఫోన్ అలౌడ్ లేకపోవడం వల్ల చూపించలేకపోతున్నాను. మేము వెళ్ళిన రోజు శనివారం కావడంతో భక్తులు బాగా ఎక్కువ ఉన్నారు. దర్శనానికి ఇంచుమించు 6 గంటలు పట్టేసింది. గుడి లోపల అద్దాల మేడ, అందులో స్వామివారికి చిన్న ఉయ్యాల కూడా ఉంది. అన్నప్రాసన కార్యక్రమం అయితే అయిపోయిందండి. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అన్నదాన సదుపాయం కూడా ఉంది. ఫుడ్ మాత్రం ఏదో పెట్టేస్తున్నాం అని కాకుండా చాలా క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారండి. ఈ గుళ్ళో డైలీ సుమారు 1000 మందికి పైగా అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ప్రారంభించింది ఈ అప్పనపల్లి బాలాజీ స్వామి వారి టెంపుల్లోనేనండి. మీకు ఇప్పటివరకు చూపించింది కొత్త గుడి అండి. పాత గుడి ఇంకోటి ఉంది. పాత అంటే వేరే గుడి అనుకుంటున్నారేమో, అది కూడా ఈ దేవుడికి సంబంధించిందే. ఆ స్టోరీ కూడా చెప్తాను, చూపిస్తాను పదండి. ఇదైతే పాత గుడి అండి. ఇది కొబ్బరికాయల దుకాణం అంట. అప్పట్లో స్వామివారు ఇందులోనే వెలిసారని చెప్తున్నారు అందరూ. ఇది పాత గుడి గర్భగుడి లోపల. లోపలికి వెళ్తే అక్కడ స్వామివారు ఉంటారు, కానీ ఫోన్ అలౌడ్ చేయట్లేదు, అందుకని బయట నుంచి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాక్సిమం టెంపుల్ మొత్తం కవర్ చేశాను. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం వాచ్ మై ఛానల్ లైఫ్ విత్ పల్లెటూరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.